భూపాలపల్లి మండలం జంగేడు ఫకీర్గడ్డలో ఈ నెల 29 నుండి 31 వరకు బొడ్రాయి పోచమ్మ శిలా విగ్రహ యంత్ర పునఃప్రతిష్ఠాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు జంగేడు మాజీ సర్పంచ్ బూర్ర కుమరయ్య గౌడ్ అన్నారు. 1998లో పోచమ్మ ఆలయంలో కర్రతో చెక్కిన విగ్రహాలను ప్రతిష్ఠించారని 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ప్రస్తుతం రాతి విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు. 29 నాడు ఊరేగింపుతో కార్యక్రమం మొదలవుతుందని, హోమాలు కుంకుమార్చన పూజలు ఉంటాయని గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై బొడ్రాయి పోచమ్మ విగ్రహాల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జంగేడు గ్రామంలోని పక్కిరిగడ్డ, కాకతీయ కాలనీ, ఆగుదారివాడ సంబంధించిన శ్యామగడ్డ సంబంధించిన గ్రామస్తులకు పూర్వంలో భూలక్ష్మి బొడ్రాయి చేసుకునేదానికి మేము భూపాలపల్లి ఉన్నటువంటి భూలక్ష్మి బొడ్రాయి కాడికి పోయి ఇక్కడ మా గ్రామస్తులం అందరం కలిసి అక్కడ బొడ్రాయి భూలక్ష్మిని జరుపుకోవడం జరిగినది. చాలా దూరం అవుతుంది, మాకు ఇబ్బందికరంగా ఉన్నదనే ఆలోచనలో 1998లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఈ నిలుచున్నటువంటి ప్లేస్లో 1998లో భూలక్ష్మి బొడ్రాయి పెట్టడం జరిగినది. దానికి ఆనుకొని ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ 2001లో హనుమాన్ టెంపుల్ పెట్టడం జరిగినది. ఇప్పుడు మాకు పోచమ్మ కూడా పైభాగాన ఉన్నది కాబట్టి మాకు అనుకూలంగా, గ్రామానికి అనుకూలంగా లేకపోవడము, మాకు వాస్తు ప్రకారంగా కూడా ఇబ్బంది జరిగి మాకు కూడా ఒక పోచమ్మ టెంపుల్ నిర్మాణం కావాలనే ఆలోచనతోటి పోచమ్మ టెంపుల్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇది 1998లో కర్రతో చెక్కిన విగ్రహాలను మేము ప్రతిష్టాపన చేయడం జరిగినది. ఇప్పటికీ 27 సంవత్సరాలు వెళ్ళి 28 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో మళ్ళీ ఒక్కసారి రాతి విగ్రహాలు పునఃప్రతిష్ఠ చేసుకోవాలనే ఆలోచనతో గ్రామస్తులం అందరం కలిసి ఒక ఆలోచన విధానం ప్రకారంగా అనుకొని పునఃప్రతిష్ఠ చేయాలనే ఆలోచనలతోటి ఈ బొడ్రాయి 29, 30, 31 తారీఖులలో జరుపుకోవడానికి మా గ్రామస్తులం అందరము నిర్ణయించుకొని ప్రోగ్రాము జరుపుతున్నాము. కావున కాకతీయ కాలనీ, పక్కిరిగడ్డ, శ్యామగడ్డ, ఆగుదారివాడ ప్రజలు ఈ ఈ దేవతల ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుండి బోనాలు, పోచమ్మ కాడికి జలాభిషేకము, మన బొడ్రాయిలకు జలాభిషేకము ప్రతి ఇంటి నుండి బిందె పట్టుకొని మన దేవతలకు పోయాలని, ప్రతి వాళ్ళు ఈ 3 రోజులు 29, 30, 31 దయచేసి ఈ 4 గ్రామాల ప్రజలకు ఎలాంటి మద్యం సేవించకుండా మంచి భక్తితోటి, మీకు ఉన్నంత శక్తితోటి మంచి తెల్ల బట్టలు, ధోతి, లుంగి, మంచి సాంస్కృతిక పద్ధతి ప్రకారంగా బట్టలు ధరించి భూలక్ష్మి బొడ్రాయి పోచమ్మ కాడికి అందరూ రావాల్సిందిగా, ఈ బొడ్రాయి ప్రతిష్టాపనకు ప్రతి రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధాలు లేకుండా గ్రామస్తుల అవసరాల రీత్యా ప్రజల ఆలోచన మేరకు అన్ని పార్టీలు, రాజకీయ నాయకుల లీడర్లు ప్రతి వాళ్ళు అందరూ రావాల్సిందిగా మా గ్రామస్తుల తరపున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రావాల్సిందిగా కోరుచున్నాం.